శ్రీకాళహస్తీశ్వర శతకంలోని దూర్జటి పద్యాలను వింటున్నారు. మును నీచేన్ అపవర్గరాజ పదవి మూర్ధాభిషేకంబుగాంచిన పుణ్యాత్ములు నేను ఒక్కసరివో చింతించి చూడంగా ఎట్లనినన్ కీట ఫణీంద్రపోత మదవేదండోగ్రహింసా విచారిణిన్ కాగా నిన్నున్ కానగాక మదిలో శ్రీకాళహస్తీశ్వరా శ్రీకాళహస్తీశ్వరా. శ్రీకాళహస్తీశ్వర, ఆలోచించి చూడగా పూర్వకాలమున నీ వలన మోక్షమనుడు ఉన్నత స్థితి పొందినట్టు పుణ్యాత్ములైన వారు నేను ఒక విధంగా సమానమైన వారమే. మనస్సులో నిన్ను ధ్యానింపలేకపోతేనేమో గాని నీ భక్తులైన సాలెపురుగు, పాముపిల్ల, మదపుటేనుగు హింసల తలంపులో చెరించు చెంచుగాని నేనే అయి ఉంటే నీ భక్తులతో నేను సమానంగా ఉండేవాడిని, నీ సాయుధ్యమును పొందేవాడినేమో కూడా. కాళహస్తీశ్వరుని కోవెల శిథిలావస్థలో ఉండడాన్ని కాంచిన సాలెపురుగు తన శరీరము నుండి వెడలిన బూజు చేత అతి విచిత్రముగా ఈశ్వరునికి దేవాలయాన్ని తయారు చేసింది. ఆ స్థలంలో ఉన్న శివునికి ఎండ తగులుతోందని వేదన చెంది ఒక పాము తన పడగను లింగమునకు వేడి తగలకుండా అడ్డంగా నిలిపి ఉంచింది. అదే పాము రాత్రివేళ చీకటిగా ఉన్నదని భావించి తన శిరంపై ఉన్న మణిని దీపంగా చేసి శివుని సేవించింది. అక్కడే ఉన్న ఏనుగు స్వామికి తన తొండముతో నీటిని తెచ్చి లింగమునకు అభిషేకం చేసి మారేడు దళములతో శివునికి పూజలు సలిపింది. కిరాతుడొకడు అయ్యో నైవేద్యం కరువైందా స్వామి అని వ్యధ చెంది నోటి నిండా కళ్ళును నింపుకొని 2 చేతులతో మాంసఖండములు తెచ్చి నివేదన చేసేవాడు. ఇప్పుడు చెప్పిన భక్తులలో చతుర్విధ వేదాలలో సాలెపురుగు ఏ వేదం పఠించింది? తర్క వ్యాకరణాది శాస్త్రముల్లో పాము ఏ శాస్త్రం చదివింది? 64 విద్యల్లో ఏనుగు ఏ విద్యను నేర్చుకుంది? బోయవాడు ఏ పాటి విద్యను ఊహించాడు? అయినా సాలెపురుగు, పాము, ఏనుగు, ఎరుకలవాడు ముక్తిని పొందారు. అందుచేత నీ పాద సంసేవాసక్తియే వారి జ్ఞానానికి కారణం, అంతేగాని విద్య అనేది మోక్షరూప జ్ఞానం కలగడానికి కారణం కాలేదు. ఆ విధంగా మోక్షం ఇవ్వడానికి ఉండవలసింది నీ పాద సంసేవనా భాగ్యమే తప్ప వేరు కాదు. అలా కృత, త్రేత, ద్వాపర, కలియుగాల్లో సంభవించిన సంఘటనలను అనుసరించి వీరి నలుగురిది మూఢభక్తి మాత్రమే. మూఢభక్తితో ముక్తిని సాధించారు. పూర్వజన్మలో వీరందరూ తమోగుణ భక్తులు. వారు ఈ జన్మలో మూఢభక్తులై శివసాయుధ్యం పొందారని శివపురాణం చెప్తోంది. పవమానాశన భూషణ ప్రకరముల్ భద్రేభ చర్మంబు ఆటవికత్వము ప్రియంబులై భుజగసుండాలాటవీచారులన్ భవదుఃఖంబుల బాపుటప్పున్ కొలదిల్ పాటిల్చి కైవల్యమిచ్చి వినోదించుటకు ఏమి కారణమయా శ్రీకాళహస్తీశ్వరా. ఈశ్వరా, నీకు సర్పములను భూషణములుగా ధరించడం ఇష్టం కనుక పామునకు బాధలు లేకుండా చేయవచ్చు. గజ చర్మాన్ని వస్త్రంగా కడతావు కనుక ఏనుగు యొక్క బాధలను తప్పించునవచ్చు. కిరాతవేషం నీకు ఇష్టం కనుక చెంచునకు దుఃఖం లేకుండా చేయవచ్చు. అవన్నీ ఒప్పే అనుకుందాం. అయితే వీరందరికీ మోక్షం నొసగామని చెప్తారు. మోక్షం ఇవ్వడం నీకు ఒక వినోదమో ఏమో. పాము, ఏనుగు, బోయలకు వారి వారి జన్మల్లో సంభవించిన సంసార సంబంధమైన బాధలను పోగొట్టడం అనేది సబబే. కానీ ఆలోచించి చూస్తే వీరికి మోక్షమునిచ్చేందుకు ప్రత్యేకమైన కారణం ఉందా స్వామి? అది నీ క్రీడగాక శ్రీకాళహస్తీశ్వర. అమర స్త్రీల రమిల్చిన జడదు మోహం బిల్తయు బ్రహ్మపట్టము సిద్ధించిన ఆసదీరదు నిరూఢ క్రోధమున్ సర్వలోకములన్ మృంగిన మానదు ఇందుగల సౌఖ్యం వల్ల నీ సేవ చేసి మహాపాతక వారి రాసి గడతున్ శ్రీకాళహస్తీశ్వరా శ్రీకాళహస్తీశ్వరా. అమర స్త్రీలను రమించినా కూడా మోహం అనేది కొంతైనా నశింపలేదు. బ్రహ్మలోకానికి పట్టాభిషేకం గట్టినా
బ్రహ్మపట్టం సిద్ధించినా సరే ఆశ తీరదు. లోకాలను మృంగినా కోపం తగ్గట్లేదు. అందుచేత ఉన్న సౌఖ్యాలను నేను వల్లను, ఇష్టపడను. నిన్ను సేవించి మహాపాతకముల వారాశని దాటగలుగుతాను. నన్ను ఆదిశగా దృష్టి మరలించు శ్రీకాళహస్తీశ్వర. చనువారిన్గని ఏడ్చువారు జముడా సత్యంబుగా ఒత్తు, వేమనుమానంబిక లేదు నమ్ముమని తారావేళ నారేవున, మునుగంబోవుచు భాస చేయుట సుమి ముమ్మాటికి చూడగా, చనటుల్గానరు దీని భావమిదివో శ్రీకాళహస్తీశ్వరా. మానవులు మాయామోహితులు. ఈ ప్రపంచంలో పుట్టిన ప్రతి వ్యక్తి గిట్టవలసిన వాడే. మరణం తప్పదని చెప్తూనే తామే శాశ్వతమని భావిస్తూ తెలివిహీనులవుతున్నారు. వారందరూ వివేకశూన్యులు. బంధువులు చనిపోయినప్పుడు, ఓ యమధర్మరాజా, మేము కూడా వీరి వెనకే వచ్చేస్తున్నాం, నిజం, ఇందులో అనుమానం దేనికి అంటూ రేవునందు స్నానమాచరించబోచు ప్రతిజ్ఞలు చేస్తారు. కానీ ఓ రోజు తాము కూడా వెళ్ళవలసి ఉంటుందన్న సంగతే ఎత్తరు. ఓం నమః శివాయ. శ్రీకాళహస్తీశ్వర శతకంలోని దూర్జటి పద్యాలను వింటున్నారు. మును నీచే